కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావును సైతం విచారించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపు ఈ ఇద్దరి విచారణపై ఆధారపడి ఉంటుందని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం వీరిద్దరికి సమన్లు జారీ అవుతాయని భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నుంచి రాబట్టాలనుకున్న సమాచారం రావట్లేదని, ఆయన విషయాన్ని దాటివేస్తున్నట్టు సిట్ భావిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతోటే తాను ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రభాకర్ రావు చెప్పుకొస్తున్నాడు. అసలు విషయం బయట పెట్టడం లేదని సిట్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉన్నతాధికారులు మాత్రం తాము ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఇప్పటికే సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. సమీక్షించిన ప్రతిసారి ప్రభాకర్ రావు 4-5 వేల ఫోన్ నంబర్లు జాబితాను తమ ముందు పెట్టేవారని, అయితే అవి సరైనవా కాదా అనేది పరిశీలించే యంత్రాంగం తమకు అందుబాటులో లేదని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. మావోయిస్టులపై నిఘా కోసం వారి ఫోన్ల ట్యాపింగ్ పేరుతో జర్నలిస్టులు, రాజకీయ నేతల ఫోన్ నెంబర్లను ఎందుకు ట్యాప్ చేయవలసి వచ్చిందన్న ప్రశ్నలకు ప్రభాకర్ రావు నుంచి సమాధానం లేకపోవడాన్ని సిట్ తప్పుపడుతోంది. ఇది కేవలం బారాసాకి లబ్ధి చేకూర్చేందుకేనని భావిస్తోంది. అంతేకాదు, ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రభాకర్ రావుని కొనసాగించడంలో అంతరార్థం ఏమిటన్న దానిపైన సిట్ దృష్టి సారించింది. ఈ విషయం తేలితే ఫోన్ ట్యాపింగ్ కి మూల కారకులెవరో కూడా తేలిపోతుందన్నది సిట్ భావనగా కనిపిస్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.